బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అవమానం భరించలేను. ఏ దయారహితుని ఘోరమైన పని చేసినది. నేను భిక్షగాన్ని కాదు. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ ఆర్ ప్లాట్ఫామ్. నా పేరు అవతారం, లలిత సంగీత చక్రవర్తిని. అమ్మ మీద కోపం వచ్చి అన్య ప్రదేశాలకు రైల్లో వెళుతుంటే టికెట్ లేదని టీసీ ఈ కొండ ప్రాంతంలో దింపి తీసుకెళ్లాడు రైలును రాకాసి. నేను ఏడుస్తుంటే మీరు నవ్వుతున్నారా? మీకు బిడ్డలు లేరా? పాపం లేరా? పెళ్ళాలు కూడా లేరా? అనవసర బాగుడు వాక పైసలు ఏరుకోవాయి. అడుక్కు తింటున్నానని అపార్థం చేసుకుంటున్నా అధమూడా. నేను హార్మనిస్తుండ్రా, నేను తబలిస్తుండ్రా. అయితే వాయించరా. తాళం తప్పురా. అయితే ఇప్పుడు కరెక్ట్. ఏమిటా ఇది? అది కాదు రాంబాబు. ఏది కాదు? అంతా చూశావయ్యా. ఒక్కని పట్టుకుని అందరూ చేరి తంతున్నారు పెద్ద వీరులాగా. బాగా బుద్ధి చెప్పారండి, లేకపోతే వీళ్ళంతా నన్ను గుద్ది గుద్ది చంపేవాళ్ళు. సరే సరే, డబ్బులు తీసుకో. మీరు కూడా నన్ను అవమానిస్తున్నారా? లలిత సంగీత చక్రవర్తిని. ఏమిటి లలిత సంగీత చక్రవర్తిని? అబ్బా, అయితే అయ్యావు కానీ ఆ మాట నువ్వు చెప్పుకోక తంతారు మళ్ళా. ఏ తాత? ఎవరు? రాంబాబా. ఏ సంగీత చక్రవర్తి వాళ్ళు ఏదో పిచ్చ విషయాన్ని కోపం వచ్చిందిగా మన తాతకి. బై ఆల్ మీన్స్. బస్సు బాబు. యో, ఇచ్చింది నేనయ్యా. నాకు కూడా 100 ఏళ్ళు పడాయి. బాలేవాడు అయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సార్, ఇండియా అంతా నాదే. మీ ఇష్టం, ఎక్కడికైనా తీసుకెళ్ళండి. సరే, ముందు లారీ. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి. చూడు, ఆకాశం నుంచి ఎగురొస్తున్న అందాల అప్సరసను ఒక్కసారి చూడరా. శభాష్ బాస్, బంగారు తీగే. కానీ ఆ పిట్టను మనం బుట్టలో వేసుకోవడం కష్టం బాస్. ఏ రెక్కలు అంత పెద్దవా? అది కాదు బాస్, ఆ పిల్ల రాములేడు కార్మిక నాయకుడు, వాడి చెల్లెలే, పేరు రాధ. అదంటే వాడికి ప్రాణం. అయితే మనం ప్రాణంతో సమానంగా దూచుకుందాం. ఈ సంగతి వాడికి తెలిస్తే ఏం ప్రాణాలు తీస్తాడా? ఇలాంటి గండాలు మనకు కొట్టిన పిండే. అనుకున్నది సాధించలేకపోవడం మన జాతకంలోనే లేదు, చూస్తావుగా. చాలమ్మా చాలు, అంతా నాకే వడ్డించుకో. అదేమిటన్నయ్య? ఆ అవతారాన్ని చూడు. అతని పేరు నిజంగా అవతారమేలే. దోవలో దొరికితే తీసుకొచ్చాను. కడుపులో కాస్త ముద్దపడితే గాని నోరు బెదిపెట్టలేడు. రండి కూర్చోండి. నేను ఏడుస్తుంటే మీరు నవ్వుతున్నారా? ఒకరు ఏడుస్తుంటే మరొకరు తప్పకుండా నవ్వాలి. అందరూ ఏడిస్తే ఆనందమే ఉందో. కానీ కానీ తిను. నీ చెల్లెల్ని చూస్తుంటే నా చెల్లెలు గుర్తుకొస్తుంది. భలే చెలాకి పిల్ల. ఇప్పుడు నా కోసం ఎంత ఏడుస్తుందో ఏమో. అందుకని నువ్వేడుస్తున్నావా? అంత బెంగపడేవాడివి ఇంట్లో ఎందుకు బయలుదేరావు చెప్పు. బుద్ధి గడ్డి తిని. సరే ఆనందను. ఆహా, ఎంత రుచిగా ఉంది. మా చెల్లెలు చేస్తే ఇలాగే ఉండేది. మీ చెల్లెలి పేరు? శారద. పెళ్ళయిందా? మీ చెల్లెలు పెళ్ళయిందా? నా చెల్లెలి పెళ్లి అట్టా ఇట్టా చేస్తారనుకున్నావేంటి? అందాల రాజకుమారుని తీసుకొచ్చి ఆకాశం అంతా పందిరేసి భూదేవంతా అరిగేసి బ్రహ్మాండంగా చేసి పారేస్తారు. ఓ అన్నయ్య.
పెళ్ళైనప్పటికీ నా చెల్లెలు ఇలాగనేది నిన్ను బాస్ రమ్మంటున్నాను. నన్న వస్తానని చెప్పు. నిన్ను కాదు, నన్ను. ఇప్పుడు వస్తా చెప్పు. నమస్కారం సార్. ఓ తారాము, ఎందుకో నువ్వు అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఎందుకంటావు? అదంతా నా అదృష్టం సార్. నాను, నీ అదృష్టం కాదు, నేను చెప్తా విను. నీ నీతి, నిజాయితీ, సాహసంతో కూడిన స్వామి భక్తి నన్ను ఆకర్షించాయి. అందుకే బాధ్యత గల పని నీకు అప్పగిస్తున్నాను. ఏమిటి సార్? ఒక విలువైన సరుకు ఈ రాత్రికి రాత్రి విజయవాడ చేర్చాలి. తప్పకుండా సార్. పని పూర్తయిందా? మంచి బహుమానం. గుడ్. రాత్రికే ప్రయాణం. వెళ్ళరా. అలాగే సార్. తలుచుకుంటే ఏమైనా చేయగలను. నేను మహారాణి చేస్తాను. కోరింత డబ్బిస్తాను. ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళేవాడిని అయితే వచ్చేవాడిని కాదు. నేను నా దాన్ని చేసుకోవడానికి వచ్చాను. అమ్మా రాధా, ఆ విధవ పారిపోయాడమ్మా. నీకేం భయం లేదు. చెల్లెమ్మా. అన్నయ్య, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటి గదంతా చీకటిగా ఉంది? ఎక్కడ అవతారం? ఎక్కడ? ఇక్కడే ఉన్నా. నేను వరండాలో పడుకున్నాను. రాధ కేక వినిపించింది. లోపలికి వచ్చి చూసేసరికి ఎవడో రాధను బలవంతం చేస్తున్నాడు. కర్రతో నెత్తి మీద ఒకటిచ్చా. చీకటి దెబ్బ అయితేనే బుర్ర బద్దలే వాడికి చుక్కలు కనిపించుంటాయి. రాము, ఎవరి తల మీద అయితే కట్టుంటుందో వాడేవాడు. అన్నయ్య, సమయానికి అవతారం లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. చెల్లెమ్మా, ఇంత గురుపు ఎప్పుడైనా చూసావాడిని? కాలం దగ్గర ఇలాగ ఒకసారి అవమానించబోయాడు. సిగ్గొచ్చేటట్టుగా బుద్ధి చెప్పొచ్చాను. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు నాకు? నీకు తెలిస్తే వాడిని చంపుతావని, అలా జరిగితే నువ్వు నాకు దూరం అవుతావని భయపడి చెప్పలేదన్నయ్య. చెల్లెమ్మ, ఆ అలసే ఆడు మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చింది. ఇట్లాంటి ఎప్పుడు దాయికోద్దమ్మా. ఇప్పుడైనా మించిపోయిందేవి లేదులే. ఆడిది ఈ ప్రాంతమే అయ్యి ఉంటుంది. మనలో ఎవడో ఒకడు అయి ఉంటాడు. సరే, రేపు ప్రొద్దున్నే ఆడి పని పడతాను. ఆడు అంతు చూస్తాను. అబ్బా, బాస్, ఇంత తెలివైన మీరు ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించానంటావు? ఆ రాముగాడు గుర్తుపడితే కొంప మునుగుతుంది బాస్. ఆ కొంపలోకి నేనే వెళ్ళాను. ఎవరికి తెలుస్తుంది? స్టూపిడ్. ఈ దెబ్బే చెబుతుందిగా బాస్. అబ్బో, నిజమే రో. అన్నారా? ఉండండి. టోపీ పెడుతున్నావా? పెట్టు పెట్టు. ఇంతకాలం అందరికి నేను టోపీ వేశాను, ఇప్పుడు నువ్వే నాకేస్తున్నావు. సరుకు చేరవేశాను సార్. ఓ శభాష్. సాహసంలో నీ అంతటి వాడు లేడు. అనుకున్న పని సాధించావు. అయినా నాకు అంత సంతోషంగా లేదు సార్. ఏం జరిగింది? ఎవడో దుర్మార్గుడు నేను ఊళ్ళో లేనట్టు తెలుసుకుని అర్ధరాత్రి పూట నా చెల్లెల్ని నిర్బంధించబోయాడు సార్. అయ్యయ్యో, ఎంత పని జరిగింది? నాకు తెలియదు. రాము, నీకు చెల్లెలుందా? ఉంది సార్. ఆమె నా చెల్లెలే కాదు, నా తల్లి కూడా. ఆమె నా ప్రాణం. అన్నట్టు ఇంత దౌర్జన్యానికి ఎవరు దిగుంటారంట? అదే సార్, అంతుపట్టడం లేదు. వాడెవడో తెలిస్తేనా ఈ పాటికి వాడిని నిలువునా చీల్చేవాడిని. వాడి రక్తంతో స్నానం చేసేవాడిని. నాకు తెలిసి ఉంటే నీకు ఈ శ్రమ కలిగించి ఉండేవాడిని కాదు. వాడిని వెంటనే అరెస్ట్ చేయించి ఉండేవాడిని. సరే, నీ చెల్లెలకి అపకారం జరగలేదు కదా, దాంతో సంతోషించు. జరిగిందంతా ఒక పీడకల్లాగా మర్చిపో. రాము, ఇదిగో నీ బహుమానం. సార్, పర్వాలేదు, తీసుకో. ఈ సహాయం ఇంతటితో పోదు. నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. సార్, ఈ ఏడాది మా చెల్లెమ్మకి పెళ్లి చేయాలనుకుంటున్నాను సార్. అలాగా? గుడ్ గుడ్. కావలసిన సహాయం చేస్తానన్నగా. వెళ్ళరా. వస్తాను సార్. బాస్, వాడి చెల్లెలి పెళ్లి జరిగే ముందు మనకు కావాల్సింది జరగాలి, అంతేగా?
ఎందుకన్నయ్య అలా నవ్వుతున్నా? చెల్లెమ్మ, నేను చెప్పే శుభవార్త వింటే నువ్వు కూడా నవ్వుతావు. ఏమిటది? నీ పెళ్ళమ్మా, పెళ్ళి. నవ్వింది నవ్వింది. చెల్లెమ్మ, నీ నవ్వు ఎలా ఉందంటే, ఎలా ఉంది? ఎలా ఉంది? నీ జడలో మల్లెపూలు లేవు, అలా ఉంది. పోన్నయ్య. చెల్లెమ్మ, అన్నట్టు మర్చిపోయాను. పెళ్లివారు అడిగారు పెళ్లి కూతురికి ఏం నగలు చేయిస్తావు అని. నాకేం తెలుసు, కాబోయే పెళ్లి కూతురివి నిన్నే అడిగి చెబుతాను. నన్ను నాకేం వద్దన్నయ్య. అదిగో, ఆ మాటే అనొద్దు. పద్యానికి నేనేదో కష్టపడిపోతాన్ని ఏమి చెప్పకుండా అంత మనసులో దాచుకుంటావు. చెప్పకపోతే నా మీద ఒట్టు. ఏమిటన్నయ్య ప్రతిదానికి ఒట్లు? లేకపోతే నువ్వు చెప్పవుగా. చెప్పు చెల్లెమ్మా. చేతులు పట్టుకున్నాగా? అవును. చేతులకి ఏమున్నాయి? ఏమున్నాయి? గాజు. ఓష్ ఓష్, తెలిసిపోయింది. నీకు బంగారం గాజులు కావాలి కదూ? అమ్మ దొంగ, నీకేం కావాలో నువ్వు చెప్పకుండా నాతోనే చెప్పించావు కదూ. ఉండు, నీ పని చెప్తా. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా, బంగారు గాజులు చేయించి నీ చేతులు తొడిగి నీకు పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి వెంటనే పంపించేస్తాను. అన్నయ్య ఉడికిపోయింది.